జనసేన రైతు భరోసా యాత్ర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి ఒక భరోసా నింపడానికి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వలన ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఎప్పుడైతే మన దృష్టికి వచ్చినాయో పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక భరోసా నింపడానికి కోసం ఆ కుటుంబాలు భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలు చదివించుకునేటట్టు అన్ని విధాలుగా జనసేన పార్టీ మీకు ఒక అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ప్రతి జిల్లాలో కూడా ఈ పర్యటన తీసుకెళ్తున్నారు. దురదృష్టమైన పరిస్థితులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మహత్యలు జరిగిన జిల్లా కర్నూలు జిల్లా. 373 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ 373 కుటుంబాలని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కర్నూలు జిల్లాకి 8వ తారీఖున సిరివెల్ల మండలంలో ఒక సభలో ఏర్పాటు చేసి ఆ రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 130 రైతు కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడమే కాకుండా వాళ్ళ బిడ్డల్ని భవిష్యత్తులో చక్కగా చదువుకునేటట్టు వాళ్ళకి ఉన్నత విద్య వచ్చేటట్టు పార్టీ పరంగా మా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి కుటుంబానికి ఒక భరోసా నింపడానికి కోసం ఒక ప్రయత్నం ముమ్మరంగానే సాగుతూ ఉంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి ప్రభుత్వానికి జనసేన పార్టీ నుంచి నేను మనవి చేసుకునేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతాంగం పైన నిజంగా ఒక మంచి ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలనే భావన మీలో ఉంటే ప్రతి రైతు కుటుంబానికి మీరు ₹7,00,000 తక్షణ ఆర్థిక సాయం అందించాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉందని చెప్పి రైతుల కుటుంబాలకు మీరు మభ్యపెట్టి కేవలం ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు తయారు చేసిన చట్టం ప్రకారంగా కౌలు రైతుని ఆదుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల పాలై పాపం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే హడావిడిగా మీరు ఏదో ₹1,00,000 ప్రతి కుటుంబానికి అందిస్తే మాత్రం అది ప్రభుత్వం నుంచి మోసం చేసినట్టు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే కేవలం చౌకబారు ప్రకటనలు, విపరీతంగా వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారిపైన జనసేన పార్టీ మీద చేస్తున్నారో, మీలో చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లా పర్యటించి ఈ కుటుంబాలను ఆదుకుంటూ ₹1,00,000 ఇస్తున్నారో దయచేసి మీరు కూడా అటువంటి కార్యక్రమం చేపట్టండి. ప్రజల్లో తెలియాలి నిజాయితీగా ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు, ఎవరు ఆదుకుంటున్నారు అనేది ప్రజలు కూడా గమనించాలి. కాబట్టి 8వ తారీఖున ఉదయం 9:30కి పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా ఈ సిరివెల్ల మండలంలో ఒక 5 కుటుంబాలని ప్రత్యేకంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శించి చివరిలో రచ్చబండ కార్యక్రమం సిరివెల్ల మండల హెడ్ క్వార్టర్లో ఒక కార్యక్రమం ద్వారా దాదాపు 130 రైతు కుటుంబాలని ఆ రోజు ఆదుకునేటట్టు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మన పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను.